ఈ సామాన్యుల కష్టాల మీద మాట్లాడాలని అనిపించింది. మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర ప్రతినిధులకి, అలాగే సాక్షి వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఆటో కార్మికుల యొక్క బాధ ఈ రోజు వర్ణనాతీతం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి పోలీస్ దాడులు ఏవైతే ఉన్నాయో, పోలీస్ కేసులు ఏవైతే ఉన్నాయో, కంటిన్యూషన్ గా జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ లాగా ఎవ్రీడే విజయవాడ, గుంటూరు నగరాల్లో అయితే సుమారుగా ఒక 10-15 పాయింట్లని సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజు వాహనదారులని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వ్యవహారం మనందరం చూస్తూనే ఉన్నాం. రెండో విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి ఇస్తానన్నటువంటి సబ్సిడీస్ కానివ్వండి, వీళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలు కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి ఒక పరిస్థితి. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఆటో ఎక్కి మరి ప్రచారం చేసుకుని వాళ్ళకి వెన్నుపోటు పొడిచినటువంటి ఒక వ్యవహారాన్ని మనందరం చూస్తాం. ఆర్టీసీలో సంబంధించి మహిళలకు ఫ్రీ ఇవ్వడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ సబ్స్టిట్యూట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా ప్రత్యామ్నాయం గాని ప్రోత్సాహం గాని కల్పించకుండా ఈరోజు ఫ్రీ బస్ పథకం తీసుకురావడం అనేది చాలా విచిత్రంగా ఉంది. మరొక వైపున అసలు ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకున్నటువంటి ఒక సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆర్టీసీ కాపాడబడి, మరి ఈ ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీ మీద పడుతున్నటువంటి అదనపు భారాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఎదుర్కొంటుంది అనే దాని మీద ఈ రోజు కూడా స్పష్టమైనటువంటి ఒక వైట్ పేపర్ కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఎటువంటి ఒక ఈ సమస్యకి ఏ పరిష్కారం ఏంటనేది ఇప్పటికి కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఆర్టీసీని కాపాడే బాధ్యత గత ప్రభుత్వం తీసుకుంటే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా డైరెక్ట్ గా రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే ఆర్టీసీ డిపోలను అమ్మేద్దామా, బస్సుల్ని హైర్ చేద్దామా, ప్రైవేటైజేషన్ చేద్దామా, ముక్కలుగా రూట్లుగా అందరికి కూడా ప్రైవేటైజేషన్ చేద్దాం అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం. వీటన్నిటిని దాటుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వెంటనే ఆయన ఇస్తానన్న ఎలక్షన్ హామీకి కట్టుబడి ఆ రోజు అత్యంత వ్యయ ప్రయాసలకు వచ్చి అంతమంది సిబ్బందిని మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి కోవిడ్ కష్టకాలాన్ని ఆర్టీసీ అలవోకగా దాటేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. నేను చెప్పాలంటే ఆనాడు ప్రతి కార్మికుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫోటోని ఇంట్లో పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి ఆర్టీసీ కార్మికులు. ఈ రోజు వచ్చేటప్పటికి అదే ఆర్టీసీ మీద నెలకొచ్చేపటికి 400-500 కోట్ల రూపాయల భారాన్ని ప్రత్యేకంగా మోపినటువంటి ప్రభుత్వంగా దీన్ని మనం వర్ణించాలి. దీనికి ఇది ఇలా ఉండగా ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ మీద ఆధారపడినటువంటి ఈ ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయబోతారు అనేది ఈ రోజు కూడా ఒక సస్పెన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా రోడ్డెక్కి ఈ రోజు ప్రభుత్వానికి తమ యొక్క వైఖరిని తెలుపుతున్నటువంటి ఒక వ్యవహారం. దీనికి ఇప్పటి వరకు రవాణా శాఖ మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని ఎటువంటి సమాధానం చెప్పలేదు. మరి ఇక ఆటో కార్మికుల యొక్క భవిష్యత్తు ఏంటనేది రానున్న కాలంలో మనం చూడాలి. రైట్. సుబ్రహ్మణ్యం గారు కోనసీమ నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఒక విజయవాడనే కదా సార్, ప్రతి చోట కూడా ఆటో డ్రైవర్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. బాగా ఇబ్బంది పడుతున్నారా పాపం? బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే, మీరు కూడా మీరు కూడా దానికి సంబంధించిన వాళ్ళేనా? అవును సార్, ఆటో డ్రైవర్. ఎక్కడ, ఏ ఏరియాలో మీరు ఉంటారు? ఏ పట్టణం? అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్, అమలాపురం. అమలాపురం నుంచి. అమలాపురంలో ఎన్ని ఆటోలు ఉంటాయి మిత్రమా ఆ ప్రాంతంలో కానీ, మన అమలాపురంలో కానీ? మొత్తం కోనసీమ జిల్లా కలుపుకుంటే ఒక 5,000-6,000 ఆటోలు ఉంటాయి సార్. 5,000-6,000 ఆటో వాళ్ళు పాపం ఇప్పుడు కుటుంబాలన్నీ రోడ్డుని పట్టేట్టు అయిందనమాట. అసలు ఆదాయం ఏమి రావట్లేదా పెద్దగా? ఆదాయం ఏమి లేదు సార్. అసలు లేడీస్ ఆధార్ కార్డు చూపిస్తున్నారు సార్ మాకు. అంతే, ఎక్కేస్తాం. మిమ్మల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్ళమంటున్నారా? అలా చెప్తున్నారు సార్. ఓకే, ఇందాక ఒక ఆటో మిత్రుడు దీనికి తగ్గట్టుగా మాకు ప్రతి పాయింట్ లోనూ ఈ పోలీసు వ్యవస్థ ఆపేసి ప్రతి దానికి ఫైన్ అనేటువంటి బాగా చేస్తున్నారు సార్. మరి ఫైన్లు తీసేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో రాశారు. ఫైన్లు ఏమి లేదు సార్. నాయుడు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను ఎప్పుడు కూడా అంతేనా?
ఆయన 1999 నుంచి కూడా ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టాడండి ఆయన. అప్పుడు ఆర్టీసీ డిఎం గారికి కూడా అధికారాలు ఇచ్చేసి ఆర్టీసీ డిఎం మరి కేసులు రాసేవాడు. కేసులు కూడా రాసేవాళ్ళ? సరే, అట్లయితే రైట్. పోలవరం నుంచి మన ఆటో డ్రైవర్ల సంఘం నేత, హలో హలో రామకృష్ణ గారు, జాన్ కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి మీరు సంచలనంగా భిక్షాటన ద్వారా నిరసన తెలిపారు? ఏంటి అంత పోలవరం అంటే ఆ మారుమూల ప్రాంతంలో కూడా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది వచ్చిందా? అవును సార్, ఖచ్చితంగా వచ్చింది సార్. అది ఎట్లా, ఎన్ని ఉంటాయి అక్కడ మీ జిల్లా అంతా కలిపి, లేదా పోలవరంలో ఎన్ని ఉంటాయి ఆటోలు? సార్ మా పోలవరం వచ్చి 80 ఆటోలు సార్, మొత్తం 80 ఆటోలు వచ్చారు. అసలు ఏమీ లేకుండా ఫ్రీ బస్సుల వల్ల మొత్తం అసలు ఏమీ లేదు సార్. కాదు ఇక్కడ కనీసం నెలవారీ కిస్తులు కడతా కానీ మేము ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడానికి కూడా అసలు ఏమీ లేదు సార్. అలా ఉచిగా ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ రోజుకి కూడా ఏమీ లేదు. నాకు అసలు బేరాలే ఏమి లేవండి అలా. అయ్యో, 15 రోజులు ఏమి సంపాదన లేకపోతే ఎంత కష్టం. అదొకటి సార్. మాకు వచ్చి మేము పోలవరం నుంచి రాజమండ్రి తాళపూడి తిరుగుతూ ఉంటాం సార్. గత ప్రభుత్వంలో మాకు సంవత్సరానికి వచ్చి మా జగన్ గారి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు సార్ ఫిట్నెస్ విషయంలోనూ. అవును, కనీసం ఆర్టీఓ గానీ పోలీసులు గానీ ఎవరు కూడా ఆర్టీఓ కాదు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆర్టీఓలు అయిపోయింది, పోలీసు ప్రతి ఒక్కరు ఆపుతున్నారా? మరి అప్పుడు అంతా 10,000 ఇస్తే ఏమైంది అన్నట్టుగా ప్రచారం చేశారుగా తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడేమో 15,000 ఇస్తామన్నారు, పైసా ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. అప్పుడు ఆటో వాళ్ళకి ఏమి కనీసం పట్టించుకోకుండా ఏమీ చేయకుండా ఈ ఫ్రీ బస్ చేస్తారు. అదొకటి మా పోలవరం మారుమూల గ్రామం సార్, పైన విలేజ్లు అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత అక్కడ మాకు ఏమీ లేదండి అసలు. కనీసం ప్రాజెక్ట్ లోకి వెళ్తా కూడా లేదండి అసలు ఆటోలు. అయ్యో, చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. చాలా ఇబ్బంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటోలు నడుపుతున్నారు. వాళ్ళందరి కుటుంబాలు ఇప్పుడు రోడ్డును పడినట్లుగా అయింది. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా చూసి మీరెవరు, నేను ఇందాక ఒక ఆటో డ్రైవర్ మిత్రుడిది వ్యాఖ్య విన్నాను, మేము మీ ఫ్రీ బస్కి వ్యతిరేకం కాదు, మీ ఇష్టం, మీరు ఏమైనా హామీలు ఇచ్చుకోండి, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మా ఆటోలన్నీ మీరే తీసుకోండి, మీరే మాకు నెలకి 25,000 30,000 ఇస్తే మేము మీ ఆటోలు నడుపుతాము, ఫ్రీగా ఎక్కించుకెళ్తామని సలహా ఇచ్చారు. అది ఆసక్తికరంగా ఉంది. సరే, అట్లా చేసినా చేయకపోయినా ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలైనా నెరవేర్చాలి కదా. మరి మీరు ఎవరన్నా మీ ఎమ్మెల్యేని కానీ మీ అక్కడ మంత్రులను కానీ ఎవరినైనా అడిగారా? సార్ ఇక్కడ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పట్టించుకోరు, పట్టించుకోరు. అంతే, అట్లా అయిపోయింది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జాన్ కృష్ణ గారు. రైట్, రాంభూపాల్ గారు మీరేమంటారు? మీరు కార్మిక పక్షపాతి కదా. ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి తెలుగుదేశం ఇచ్చిన హామీలు ఏంటి, తెలుగుదేశం జనసేన ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, మీకేమనిపిస్తుంది? మీ అనంతపురం ఆ ప్రాంతంలో ఎట్లా ఉంది పరిస్థితి? నమస్కారం మీకు, పెద్దలకు, అదేవిధంగా వీక్షకులందరికీ. ఒకటి, ఆటో కార్మికుల పరిస్థితి మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా ప్రాంతాలకేం లేదు, మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఈరోజు తీవ్రమైన సమస్య అది. ఎందుకంటే సుమారుగా 4.5 లక్షల మంది ఉంటారనేది ఒక అంచనా సార్. అంటే లైసెన్స్డ్ ఆటో డ్రైవర్లు మీరు చెప్పే సంఖ్య ఉంటది. లైసెన్స్ కాకుండా ఒకే ఇంట్లోనే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక ఆటోనే ఉదయం ఒకరు నైట్ ఒకరు ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ సుమారు 4.5 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య. ఇప్పుడు ప్రభుత్వం స్త్రీ శక్తి హామీ ఇచ్చింది, సరే అది అమలు సంవత్సరం తర్వాత అయినా అమలు చేసినారు. ఆ మేరకు మహిళల్లో సానుకూలత వాళ్ళు సాధించుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. కానీ రెండో వైపు దాని ప్రభావం ఇతరుల ఒక 4.5 లక్షల కుటుంబాల మీద పడుతున్నప్పుడు దానికి పరిష్కారం ఏమిటనేది ప్రభుత్వం ఇప్పటివరకు ఆలోచించినట్టుగా ఏ చర్య తీసుకోలేదు. ఈ 4.5 లక్షల కుటుంబాల వల్ల ఎక్కువ మంది యువకులు, అక్కడక్కడ మహిళలు కూడా తోలుతున్నప్పటికీ 90% పైగా యువకులు. ఈ యువకులందరూ కూడా ఇంటర్ లేదా డిగ్రీలు కంప్లీట్ చేసిన యువతే. కొత్త ఉద్యోగాలు లేకపోవడంతో ఈ ఆటోలు స్వయం ఉపాధి కింద పెట్టుకున్నారు. వీళ్ళల్లో అత్యధిక మంది ఈ ఆటో డ్రైవర్స్ లో ఫైనాన్స్ కంపెనీల దగ్గర లోన్స్ తెచ్చుకోవడం లేదా ప్రైవేట్ వడ్డీల దగ్గర అప్పులు తీసుకొచ్చుకొని ఆటోలు నడుపుతారు. అంటే ఆర్థిక పరిస్థితి ఏ రోజుకు ఆ రోజు ఫైనాన్స్ కంపెనీలకు వాళ్ళ కంతులు కట్టాలి, అదేవిధంగా కుటుంబాన్ని నిర్వహించుకోవాలా, ఇంట్లో అవసరాలన్నింటినీ వాళ్ళు ఈ ఆటో మీద ఆధారపడి చేయాలి. మరి ఇంత సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఇంత సంక్లిష్టమైన ఈ సమస్యను తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం రెండో వైపు నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలు ఎందుకని ఆలోచించడంలా, కేవలం ఎన్నికల ద్వారా లబ్ధి పొందడానికి కావాల్సిన పథకాలు అమలు చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఇతర పరిస్థితుల మీద పడుతున్నప్పుడు
వాటి ప్రత్యామ్నాయం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా, ఆ పని చేయకపోగా ఈ రోజు ఆటో డ్రైవర్లు ఎక్కడైనా రోడ్డు మీదకి వస్తారేమో అని చెప్పేసి ముందస్తుగా తనకున్న అధికారాలను ఉపయోగించుకొని ఆటో డ్రైవర్లను కంట్రోల్ చేసే పరిస్థితి, కేసులు పెట్టడం, స్టాండ్స్ లేకపోయి వాళ్ళని అక్రమంగా అనేక విషయాలు ఇప్పుడిప్పుడే ఏదో మొత్తం రవాణా రంగాన్ని అంతటి దాన్ని కాపాడుతున్నట్టుగా ఆటో స్టాండ్స్ లేకపోయి బెదిరింపడం, ఎవరైతే నాయకులుగా గతంలో యాక్టివిటీలో పాల్గొని ఉంటారో వాళ్ళ పేర్లు పోలీస్ ద్వారా తీసుకొని అట్లాంటి నాయకులను ప్రత్యేకంగా కౌన్సిలింగ్ లాగా చేయడం. అంటే దీని అర్థం ఆటో డ్రైవర్లు తమ సమస్యలను నోరిప్పి చెప్పుకోకుండా ఇంకో వైపు నిర్బంధాన్ని ప్రయోగించే ప్రయత్నాలు జరుగుతాయి. మూడోది, ఈ రోజు ఆటో డ్రైవర్లు ఎవ్వరు కూడా, ఆటో డ్రైవర్లు కానీ జనరల్ ప్రజలు కూడా ఎవరు కూడా మహిళలకు ఈ సదుపాయాన్ని కల్పించడాన్ని అభ్యంతరం పెట్టడంలా. కానీ ఆటో డ్రైవర్లకు గతంలో 15,000 రూపాయలు గత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు సదుపాయం కల్పించింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి సార్ ఇది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా చదువుతూ ఉంటే ఆ పిల్లలకు ప్రత్యేకమైన స్కాలర్షిప్ ఇచ్చాడు. నేను ఒక విషయం మాత్రం గర్వంగా చెప్పగలను, ఆ స్కాలర్షిప్ ఆ అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుల్లో అనంతపురంకి వచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు అందరి తరఫున పోయి రిప్రజెంట్ చేశాం. ఆ రోజు యాక్చువల్ గా ఆయన ఎన్నికల హామీ కాదు, లేదా అది ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ కూడా కాదు. కానీ ఆ రోజు ఆటో డ్రైవర్లతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రత్యేకంగా రమ్మని సాయంకాలం గెస్ట్ హౌస్ లో ఆటో డ్రైవర్లతో డిస్కస్ చేసి ఏం చేయొచ్చు మీకు అంటే కనీసం ఇంటర్ చదువుతున్న పిల్లలకైనా మీరు స్కాలర్షిప్ మంజూరు చేయమని చెప్పేసి ఆ రోజు అడగడం జరిగింది. ఆ తర్వాత వారం రోజులకే అది జీవో రూపంలో వచ్చింది సార్. అంటే ప్రజలు కార్మికులు సమస్య చెప్తే ప్రభుత్వాలు రియాక్ట్ అయ్యే ద్వారా నుంచి ఈ రోజు చెప్పిన సమస్యను కాదు, ఇచ్చిన హామీని అమలు చేయించకుండా ఆ కార్మికులు అణిచేసేటువంటి పద్ధతుల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే ఇప్పటికైనా ఆటో డ్రైవర్లు ఎవరు స్త్రీ శక్తి పథకాన్ని రద్దు చేయమనో లేదా మహిళలకు ఆ సదుపాయం ఉండొద్దని కోరడం లేదు. కానీ వారికి ఇస్తున్నారు, దానివల్ల మా మీద పడుతున్న ప్రభావానికి మాకు ఫైనాన్స్ కంపెనీలకు కట్టాల్సిన అప్పులకు, మా కుటుంబ నిర్వహణకు మాకు ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు ప్రత్యేక సదుపాయం మీరు కల్పిస్తారా, మీరు ఆదుకుంటామని చెప్పారు. ఆదుకోవడం అంటే ఏమిటి? ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు అసలు నోరెత్తి కూడా మాట్లాడడంలా. చాలా సినిమాల్లో కార్మికుల గురించి, కార్మిక వర్గాన్ని గురించి చాలా మాట్లాడింటారు డైలాగులు. కానీ ఇప్పుడు తీరా ఆటో కార్మికులు 4.5 లక్షల కుటుంబాలు వీధుల పాలవుతుంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడడంలా. కాబట్టి ఇప్పటికైనా ఉభయ పార్టీలు, అటు తెలుగుదేశం అటు జనసేన, 2 పార్టీలు కూడా ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడారు. ఈరోజు ఆటో డ్రైవర్లలో ఎక్కువ మంది సినిమా యాక్టర్స్ కూడా సహజంగానే ఫ్యాన్స్ గా ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు, అదే విధంగా బాలకృష్ణ గారికి కూడా ఉంటారు. మరి మీ ఇద్దరు ఫ్యాన్సే ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా మీ పార్టీలకు ఓటేసి ఉంటారు. గతంలో ఫ్యాన్స్ పరంగానైనా మీరు చెప్పిన మాట నమ్మో లేదా మీరు అధికారంలోకి వస్తారని ఆశతోనూ మీకు వేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడడంలా? కాబట్టి ఆటో డ్రైవర్ల సమస్యల్ని ప్రభుత్వం తక్షణం పట్టించుకొని వాళ్లకు నెల వారీగా సదుపాయం కల్పించేదానికి, అదే విధంగా బ్యాంకుల నుంచి ఏదైతే ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్ ఒత్తిడి అరికట్టడానికి ప్రభుత్వం ఆ అప్పుల్ని అనేక సమస్య వచ్చినప్పుడు అప్పులు రద్దు చేస్తున్నాం మనం. ఈ ఆటో కార్మికుల అప్పుల్ని కూడా రద్దు చేయండి. అదే విధంగా ఆటో కార్మికుల జీవనానికి నష్టం జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్, బాగా చెప్పారు. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి ఇష్యూ రైజ్ చేసి అనంతపురంలో మీరంతా వెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి వారం రోజుల్లో జీవో ఇచ్చిన అనుభూతిని మీరు చెప్పడం చాలా బాగుంది రాంభూపాల్ గారు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఏమో ఇచ్చిన హామీలకే దిక్కులేని పరిస్థితి అని కూడా చెప్పారు. పైగా ఫ్రీ బస్సులో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. మీ అనంతపురం నుంచే ఒక వీడియో చూశాను, అసలు బస్సులే ఉండట్లేదంట, చాలాసేపు గంటలు వేచి ఉండాల్సి వస్తుందంటే, వచ్చిన వాటికేమో రష్ విపరీతంగా ఉంటుందంట, వాటికి తగ్గట్టుగా సంఖ్య పెంచట్లేదట. సరే, అది వేరే సంగతి అనుకోండి. ఆంజనేయులు గారు ప్లీజ్ చెప్పండి సంక్షిప్త. నేను గుంటూరు నుంచి విజయవాడకు వస్తున్నాను సార్. ఓకే, విజయవాడకు వస్తున్నప్పుడు తాడేపల్లి రోడ్డు వైపు నిలబడుకున్నట్టే బస్సు వచ్చింది. అది ఎక్స్ప్రెస్ సార్, సూపర్ లగ్జరీ బస్సు. సహజంగా మహిళ సూపర్ లగ్జరీలో అవకాశం లేదు కాబట్టి ఎక్కలేదు. కానీ ఆ కండక్టర్ దిగి ఏం చెప్తున్నా అంటే, ఇది ఆర్డినరీ బస్సే, సూపర్ లగ్జరీ కాదు, మీరు ఎక్కండి అంటున్నాడు. లోపలికి ఎక్కిన తర్వాత పాత బస్సుకు మొత్తం అవన్నీ రేకుల్లాగా సెట్ చేసి బస్సును రోడ్డు మీదకి నడిపినారు. నేను ఆ కండక్టర్ అడిగిన, ఇది రైల్వే స్టేషన్ కదా, రైల్వే స్టేషన్ పోతుంది అంటే, పోదు సార్ ఇది డిపో పోతుంది అన్నాడు. ఎందుకంటే రిపేర్ అయిన బస్సు, ఇది స్క్రాప్ బస్సు, దీనికి ఇప్పుడు ఆర్డినరీ బస్సులు నడపాలి కాబట్టి ఈ బస్సులు రోడ్డు మీద తోలారు, మాకు చూడండి ఇది కదలడం లేదు అని చెప్పాడు. అంటే మహిళల్ని ఏదో రకంగా బస్సు ఉన్నట్టుగా ఉంటుంది, ఆ బస్సు ఎక్కడానికి ఉండదు, ఒకవేళ ఎక్కిన బస్సు చేరుతుందో లేదో నమ్మకం లేదు. ఇట్లాంటివి కూడా మరి ప్లాన్ గానే జరిగిందా, కాకతాళీయంగా జరిగిందా తెలియదు. నేను స్వయాన్ని నిన్న ఎక్కిన బస్సు గురించి చెప్తాను. రైట్, అసలు ఇప్పుడు హామీ ఇచ్చినప్పుడు మేము ఈ బస్సులకే అలౌ చేస్తాము అని అప్పుడు చెప్పుంటే ధర్మంగా ఉండేది. అసలు మొత్తం జనం అంతా ఏమనుకున్నారు, ఏసీ బస్సులతో సహా హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, కడప పుణ్యక్షేత్రాలన్నిటికీ బ్రహ్మాండంగా వెళ్ళి రావచ్చు అనుకుంటే తుస్సుమనిపించారు 5-6 సర్వీసులు పెట్టి. ఒకవైపు ఏమో
మహిళలను ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోవైపు ఏమో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడి వరకు ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి 4-5 లక్షల ఉద్యోగాలు ఒక్క దెబ్బలో పోయే పరిస్థితి అయిపోయిందనమాట. ఆంజనేయులు గారు గిద్దలూరు నుంచి. ఆంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ఆంజనేయులు సార్. ప్లీజ్ మాట్లాడండి. అయితే సార్ ఈ ఆటోల పరిస్థితి ఏమో కానీ వీళ్ళు 2 వీలర్ల మీద కూడా బాగా లూటిస్తున్నారు. 2 వీలర్స్ మీద కూడా పోలీసులా? సార్ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళ పోలీసులా? ఆర్టీఓ ఆఫీస్ వారు కాదు సార్, వీళ్ళు పోలీసు వాళ్ళు. పోలీసులే మొత్తం ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల మీదే నడుస్తున్నట్టు చూడబోతే. నేను వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏమండి? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ నేను. గుడ్. నేను అదర్ స్టేట్ నుంచి బండి తెచ్చాను. అయితే మా కుమారుడు కానీ నడుపుతున్నాడు. ఓకే. ఏం అడగలేదు సార్, ఏం అడగకుండానే 200 రూపాయలు ఫైన్ వేసేసారు. ఎంత? 200 రూపాయలు. 200 రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేశారు, ఏం అడగలేదు సార్. ఓకే, విషయం కూడా అడగల? ఆ విషయం కూడా అడగలేదు, వేసారు అంతే. ఇంకొకటి సార్, మాది గిద్దలూరు నుంచి కొమరలో ఇది 18 కిలోమీటర్లు ఉంటుంది సార్. అవును. అక్కడ బస్సులు ఎన్ని నడుస్తున్నాయంటే సార్, టోటల్ గా 2 బస్సులు సార్, ఒకటి రాను ఒకటి పోను అంతే. ఈ ఫ్రీ బస్ మహిమ ఇదంతా. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. రైట్, శ్రీధర్ గారు మీరు చెప్పండి. ఇది ఈ ఆటో డ్రైవర్ల సమస్యల మీద ఇప్పుడు చెబుతున్నారు, లక్షల మందికి ఉద్యోగాల సంగతి దేవుడి వరకు ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు. అలాగే ఆటో డ్రైవర్లు ఏమో వాళ్ళ హామీలు అడుగుతున్నారు. కొమ్మినేని గారు నమస్కారం అండి, ప్రేక్షకులకి అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ నమస్కారం అండి. కొమ్మినేని గారు, యాక్చువల్ గా ఈ ఫ్రీ స్కీమ్ అని చెప్పినప్పుడు చాలా పెద్ద ఎత్తున బ్యాక్ ఎండ్ చర్చ జరిగిందండి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ పేరుతో పడే భారం ఒక వైపున అయితే, రెండో వైపున ప్రజల మీద పడే భారం. ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్టు కేవలం 4,50,000 మంది కుటుంబాల మీదే కాదండి. ఈ ఇంపాక్ట్ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 3 నుంచి 6 నెలల తర్వాత నుంచి ఏమవుతుందంటే ఈ ఈఎంఐలు కట్టలేక ఈ ఆటోలన్నీ కూడా ఎన్పిఏ అవుతాయి. ఎన్పిఏ అయిన తర్వాత ఆ ఆటోలని సీజ్ చేసేస్తాడు. ఆ సీజ్ చేయటం వలన దాని మీద బతుకుతున్నటువంటి ఆ కార్మికులు కూడా రోడ్డున పడతారు. ఒకటి. రెండోది, ఈ ఎప్పుడైతే ఆటోలకి బిజినెస్ ఆటోలకి వీళ్ళకి తగ్గిపోతుందో ఆ ఇంపాక్ట్ వచ్చి డైరెక్ట్ గా గవర్నమెంట్ మీద పెట్రోల్ డీజిల్ వినియోగం మీద పడుతుంది. సో అంటే ఒకటేమో చెంపదెబ్బ, రెండోదేమో గోడ దెబ్బ. సో ఈ విధంగా డైరెక్ట్ గా ఇంపాక్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యి దాదాపు 10 నుంచి 15 లక్షల కుటుంబాలకి ఇబ్బంది పడతాము అని చెప్పే విధంగా ఈ స్కీమ్ ఉంది అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఈ ఆలోచన జరిగింది. తర్వాత ఇంకొకటి మనం గమనిస్తా ఉంటే, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చెప్తా ఉన్నటువంటి స్కీములు మీరు మొదటి నుంచి చూడండి. పెన్షన్లు అన్నారు, 67 లక్షలు పెన్షన్లు ఉన్నాయి, కాస్త ఇప్పుడు 62 లక్షలు అయినాయి. దాదాపు 4.5 లక్షలు తీసేశారు. తీసేసిన తర్వాత జనవరి 2024 నుంచి ఇవాళ వరకు ఏ ఒక్కళ్ళు కూడా 60 సంవత్సరాలు దాటలేదా? వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఆల్మోస్ట్ 2 years నుంచి వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. సో వాళ్ళ గురించి పట్టించుకునేది లేదు. అలాగే ఉన్న వికలాంగుల పేరుతో వాళ్ళని తీసేస్తున్నారు. సో ఆ స్కీమ్ అలా నడుస్తుంది. దీపం స్కీమ్ అని 200 లాంచ్ చేశారు. ఆ దీపం స్కీమ్ లో ఇంతవరకు ఎవరికి ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఏమీ లేకుండానే దాన్ని అట్లా మమ అనిపించారు. ఇది మమ అనిపించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి వాస్తవంగా పొంతనుండదనేది వాస్తవం అండి. సో గొర్రెప్పుడు కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టు దీని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రజల మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పేవాళ్ళు ఏమని, నేను వస్తే పెట్రోల్ రేట్లు తగ్గించేస్తాను, భారతదేశం మొత్తం మీద పెట్రోల్ రేట్లు హైయెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే, జగన్మోహన్ రెడ్డి పెంచాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 2014-19 మధ్యలోనే భారతదేశంలో ఎక్కువ పెట్రోల్ రేట్ మన దగ్గర ఉంది. తగదనమ్మా అని చెప్పి అమరావతి సెస్ అని చెప్పి 4 రూపాయలు పెట్టి దాన్ని 2 రూపాయలు చేసి ఏదో చేసేసారు. సో అది అట్లా ప్రతి ఒక్క దాని మీద ఆయన చేసిన దాన్ని ఎదుటోడి మీద పెట్టడానికి ముందెత్తున ముందు వరుసలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇక మనం ఆటో డ్రైవర్ల సమస్య గురించి ఆలోచిస్తే అండి, వాళ్ళకి ఇస్తానన్న 15,000 ఇవ్వకపోగా వచ్చే 10,000 పోగొట్టాడు. వచ్చే 10,000 పోయింది, వస్తానన్న 15,000 రాలేదు.
వస్తున్న ఇన్కమ్, డైలీ ఇన్కమ్ అది 200 కానివ్వండి, 300 కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, అది రాకపోగా ఎదురు ఖర్చు వస్తా ఉంది. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ అని తిరోగమనంలో పయనించే పని చేస్తుంది, కానీ ఎక్కడా కూడా 10 మందికి ఉపయోగపడే ఏ ఒక్క ప్రోగ్రాము చేయలేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రతిసారి చంద్రబాబు ఇంకొక చిన్న ఇదండి, ఈ విధంగా జరుగుతుంటే వీళ్ళు సోషల్ మీడియాలో లేకపోతే తెలుగుదేశం హ్యాండిల్స్ నుంచి ఏం గొప్పగా చెప్తారంటే, ఒక మహిళ రోజు 100 రూపాయలు పెట్టి ట్రావెల్ చేసి పొద్దున్నే మళ్ళీ 100 రూపాయలు పెట్టి వెనక్కి ట్రావెల్ చేస్తుంది, నెలకు 6,000 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. మరి ఇంత ఆదాయం వచ్చిన అప్పుడు గతంలో కూడా ఆర్టీసీ బస్సులోనే ట్రావెల్ చేశారన్నారు. మరి ఇంత డబ్బులు వచ్చిన ఆర్టీసీ బస్సులో గత 15 నెలల నుంచి వీళ్ళ అప్పులు ఏమాత్రం తీర్చలేదు ఏంటండి? ఆర్టీసీకి ఉన్న అప్పులు ఏమాత్రం ఎందుకు తీర్చలేకపోయారు? అది వేరే చర్చ, అది వేరే చర్చ. కాదండి, కాదు బ్లఫ్ చేయటం. నేను అనేది ఏంటంటే, ఒక మనిషిని రకరకాల యాంగిల్స్ లో ఏ విధంగా మోసం చేయొచ్చు అనే దానికి ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చీటింగ్ అండి. రైట్. పటాన్చెరు నుంచి ఒకరు లైన్లో ఉన్నారు, శ్రీనుబాబు. నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి సార్. ఆటోలు ఇలా దీనికొచ్చి వర్షాకాలం వచ్చి సార్ ఆటోలు దెబ్బతింటున్నాయండి, రోడ్లు ఇవన్నీ పాడైపోయినాయి సార్. తెలంగాణలో కూడా పరిస్థితి అట్లాగే ఉందా? అవును సార్, ఎక్కడ కూడా అలాగే ఉంది. మా సిటిజన్ కాలనీ అండి, పటాన్చెరు ఇంద్రేశం గ్రామం అండి, గత 3 నెలల నుంచి ఇలాగే ఉన్నాయి సార్. ఈ బస్సులు ఆటోలకు డిమాండ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అవును సార్, అవును సార్. ఇక్కడేమి ఆటోలకి ఇక్కడేమి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వలేదా స్పెషల్గా? అక్కడ చంద్రబాబు గారు ఇచ్చినా అమలు చేయలేదు, ఇక్కడేమన్నా ఇచ్చారా కాంగ్రెస్ వారు? లేదు సార్, అది లేదు సార్, ఇక్కడ అది లేదండి, అది లేదు, ఏదీ లేదు. నిజంగానే రోడ్లన్నీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే వర్షాలు వచ్చినప్పుడు దెబ్బతింటాయి. గతంలో కాకపోతే ఆ ఎల్లో మీడియా అచ్చంగా జగన్ గారి మీద దుష్ప్రచారం చేసేది. ఇప్పుడు మరి నేను ఇందాక ఎక్కడో ఫోటో చూసా, ఏలూరులో ఎంత గోతులు పడిపోయిన రోడ్లు మీద చాలా ఇబ్బంది పడుతున్నాయి ఆటోలు కానీ బస్సులు కానీ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు రోడ్లన్నీ బ్రహ్మాండం అయిపోయినట్టేమో ప్రచారం చేస్తుంటారు. అది ఏం చేస్తాం మరి. మీ సమస్యని మళ్ళీ ఒకసారి మీ ఎమ్మెల్యేకో ఎవరికైనా చెప్పండి మిత్రమా. రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. వినాయక చవితి పూజల్లో జగన్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన తొలి పూజా కార్యక్రమంలో విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి జగన్ తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయితే యాక్చువల్గా ఆయన రాణిగారి తోట వద్ద జరిగే కార్యక్రమంలో హాజరవ్వాలి, కానీ వర్షం మూలంగా రద్దు చేసుకుని అయినప్పటికీ కూడా పార్టీ ఆఫీసులోనే నిర్వహించి చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మరి పూజ చేసింది లేనిది వార్తలు ఎక్కడ రాలేదు, కానీ ఒక చోట ఒక డూండి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన విజయవాడ సితారా సెంటర్లో జరిగే అక్కడికి వెళ్ళి అక్కడ దైవ దర్శనం వినాయకుడి గుడిని చూసి వచ్చారు, దర్శించుకుని నమస్కారం పెట్టారు. అయితే అక్కడ కూడా రాజకీయం మాట్లాడాలా? మీకు ఆ ఎల్లో మీడియా రాసిన దాని ప్రకారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కాదు, దొంగదండాలు పెడితే వినాయకుడు క్షమించడు, వాళ్ళ సంగతి చూస్తారు. ఇదేం పద్ధతి, ఇదేం లోకం? జగన్ గారేమో పూజ చేసి కామ్గా తన దారిని తాను వెళ్ళిపోతే ఈయనేమో అక్కడ కూడా రాజకీయ స్టేట్మెంట్లు చేసి మరోవైపు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారంట తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో. మరి ఈ లీకో నిజంగా జరిగిందో తెలియదు, కానీ టెలికాన్ఫరెన్స్ పెట్టినట్టుగా వాళ్ళే రాశారు. దివ్యాంగుల పెన్షన్లు 6,000 చేశాం, మంచానికి పరిమితమైన వారికి 15,000 ఇస్తున్నాం, ఇవ్వట్లేదని వాళ్ళ పేపర్లో కూడా వస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఇస్తున్నాం, అర్హులైన వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అంతే తప్ప. మరి నిన్న వాళ్ళ పేపరే లీక్ ఇచ్చింది, మొత్తం దివ్యాంగులకి ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో అని ఆపేస్తారు, ఇబ్బంది ఏముండదని చెప్పి రాశారు. మళ్ళీ చంద్రబాబు గారు ఇదే మాట చెప్పినట్లుగా అర్హత గురించి మాట్లాడినట్లుగా ఉంది. అర్హత 40% గొడవ ఇవన్నీ ఉన్నాయి. ఈ వినాయక చవితి రోజుని కూడా రాజకీయాలు మాట్లాడాలంటారా మన వెంకటేష్ గారు? రైట్, మీకు లైన్ ఏది? రైట్. రాంభూపాల్ గారు మీరేమంటారు? జగన్ గారు ఏమో తన మానాన్ని తను పూజ చేసుకుంటే చంద్రబాబు గారు ఆ రోజు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం, సరే పవన్ కళ్యాణ్ గారు చేసిందో లేదో పేపర్లో అయితే రాలేదు, చేసే ఉంటారేమో కానీ, బట్ పేపర్లో కానీ వీటిలో ఎక్కడ సోషల్ మీడియాలో కనపడలేదు. బట్ అయినప్పుడు కూడా మనం దాని గురించి ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు. మీకేమనిపిస్తుంది రాంభూపాల్ గారు?
ఏది కాదు రాజకీయాలకు అతీతం అన్నట్టుగా ఈరోజు ప్రతి విషయంలో రాజకీయమే, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం. ఈరోజు పండగ, ఎవరి భక్తి విశ్వాసాలు, ఎవరి ఆచార సాంప్రదాయాలు, కనీసం ఆ రోజు ప్రశాంతంగా ఉండాలి, మానసిక ప్రశాంతత కావాలి అని కోరుకుంటారు. దానికనే దేవాలయాలకు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వినాయకుని విగ్రహాలు ప్రజలు ఏర్పాటు చేసుకుని ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా రాజకీయాలు చూపించాలనేది ఈరోజు ప్రయత్నం. ఎందుకంటే ఆ సందర్భంలో దొంగ మొక్కులు, మంచి మొక్కులు వినాయకుడు తేల్చదలుచుకుంటే వినాయకుడు తెలుస్తాడు ఆ మొక్కులు నిజంగా దొంగవే మంచివే, తప్పు చేసేవాళ్ళు ఆయనకి ఏమన్నా దొంగదండాలు సార్. దొంగదండాలు నిజంగా పెడితే వినాయకుడికి ఆ శక్తి ఉంటే మంచి చెడు ఏదో ఆయన తెలిసేసుకుంటాడు, ఆయన పరిష్కారం ఏదో ఆయన పని కూడా మీరెందుకు చేయడం? ఆయన పని ఏదన్నా ఆయన చేసుకొని ఆయన పనిలకు కూడా మీరు ఎంటర్ కావాల్సిన అవసరం లేదు, ఆయనకు కూడా డైరెక్షన్లు ఇచ్చాల్సిన పరిస్థితి ఎందుకు? అంటే ప్రతి సందర్భాన్ని రాజకీయం చేసి ప్రతి విషయాన్ని రాజకీయాల చుట్టూ తిప్పి తమకున్నటువంటి పట్టును, తమ సెక్షన్స్ లో తమ పట్టును శాస్త్రంగా నిలబెట్టుకోవడం, అది అన్ని సందర్భాల్లో జరగాల. ఒక జిల్లా టూర్ పోయినా, ఒక స్కీమ్ ప్రారంభించినా, లేదు ఒకరి మీద ఎదురుదాడి విమర్శలు చేసినా, ప్రతి సందర్భంలో కూడా తమ బేస్ ఉండేటువంటి కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళను కాంక్రిటైజ్ చేయడం, వాళ్ళు ఇంకొక ఆలోచన చేయకుండా అవాస్తవాలు ఏమిటి, జరుగుతున్న పరిణామాలు ఏమిటి, దీంట్లో మంచి ఏమి చెడేమి, మన నాయకులు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మన నాయకులు ఎందుకని మహిళల్ని ఈ రకంగా వేధింపులు చేస్తున్నారు, వస్తున్న విమర్శలు ఏమిటి, వీటికి ఎట్లా జవాబు, ఇవి కాదు ఎదురు పక్షం మీద దాడి చేసి ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం ద్వారా ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడం, ఇదో స్ట్రాటజిక్ గా జరుగుతుంది సార్. దానికి కావలసినంత అనుకూలమైనటువంటి ప్రసార సాధనాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. సహజంగానే చిన్న వార్తను కూడా హైలైట్ చేయగలరు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం పోలవరం ముంపు బాధితుల సమస్య మీద 2 రోజుల పాటు మా పార్టీ అఖిల భారత కార్యదర్శి పర్యటన చేస్తే ఒక చిన్న వార్త కూడా లేదు, ఒక చిన్న వార్త కూడా ఇవ్వలేదు. కానీ ఇట్లాంటి వినాయకుడి విగ్రహాల దగ్గర మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిది ఫ్రంట్ పేజీలో వస్తుంది. మరి మనం ఏం చేయగలం? అందుకని ప్రజలు అమాయకులు, ప్రజలు వీటన్నిటిని గమనించడం లేదని కూడా పొరపాటు. ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాస్తవాలను గమనిస్తున్నారు కాబట్టి ఈ రోజు చాలా మంది ఆడియో లీకేజీలు ఇస్తున్నారు, లేదా బయటకు అనేక వార్తలు వస్తున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి బయట వాళ్ళ చెప్పడం కాదు, ప్రతిపక్షాలుగా వైసీపీలో లేదా కమ్యూనిస్టులో మాట్లాడితే ప్రతిపక్షాలు కావాలని అబద్ధాలు చెప్తున్నారు, లేదా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటారు. ఈ రోజు ఎవరు ఇవన్నీ బయటకు పెట్టింది? జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వచ్చిన ఆడియో లీకేజ్ ఎవరు? నిన్న తిరుపతి సుధాకర్ రెడ్డి గారు ఎవరు? కాబట్టి వారి పార్టీ కార్యకర్తలు కూడా భరించడంలా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కోరదలుచుకుంటే మా ఎమ్మెల్యేలని మానసికంగా మంచి బుద్ధి ఇచ్చి ఇప్పుడు చేసిన తప్పులు జరగకుండా ఇంకో 3.5 సంవత్సరాల పాటు కొనసాగించమని కోరితే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలనే కంట్రోల్ చేయలేక 30 మందికి పైగా కౌన్సిలింగ్ ఇచ్చినారంటున్నారు, ఇంకొక 28 మంది క్యూలో ఉన్నారంటున్నారు. 58 సంవత్సరంన్నర తిరిగే లోపే క్యూలో ఉన్నారు కౌన్సిలింగ్ కోసం మీ దగ్గరికి. మంచి బుద్ధి ఎవరికైనా కావాల్సి వస్తే వాళ్ళకి కూడా మంచిది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఎట్లాగో మీరు టీడీపీ గురించి ప్రస్తావించారు కాబట్టి టీడీపీలో నిజాలు చెప్పకూడదా? నిజాలు చెబితే వెంటనే క్రమశిక్షణ సంఘం అంటే ఆయన ఎవరో సుధాకర్ రెడ్డి గారు అంటే అధికార ప్రతినిధి, ఆయన ఏదో మంత్రి రాసలేలు ఎమ్మెల్యేల అరాచకాల మీద మాట్లాడితే ఆయన పిలిచి వాయించి నిజాలు చెబుతావా డ్యామ్ డూమ్ అన్నారంట. అంటే రాజకీయ పార్టీలు నిజాలు చెబితే ప్రమాదమా? రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ చివరికి అబద్ధాల పునాదుల మీదే నడుస్తుందా? సార్ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి, ఆయన చెప్పింది రైట్ కాకపోతే ఆయన ఎందుకు అట్లా చెప్పాడు, నిజమేంటి అని విచారించుకోవడం మంచిది. లేదా ఆయనకు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పినట్టే వాళ్ళ పార్టీ వ్యవహారం ప్రకటించవచ్చు. కానీ చాటుమాటుగా బెదిరించుకోవాల్సిన అవసరం ఉంది, చాటుమాటుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుధాకర్ రెడ్డి గారి ఆడియో మొత్తం వైరల్ అయింది. ఆ మంత్రి ఎవరో ఎవరు అసెస్మెంట్ కి తగ్గట్టుగా అలా మంత్రి అంచనా కూడా వేసుకున్నారు. ఆ మంత్రి గారి గురించి ఇంకా చాలా దాని కొనసాగింపు సీరియల్స్ చాలా చర్చలు జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు ఆ మంత్రిని మందలించి ఇది నిజమా కాదా అని విచారించి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే అది రాష్ట్రానికి ఉపయోగం, ప్రభుత్వానికి కూడా ఉపయోగం. అది వదిలేసి ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేసినాడో ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన్ని అసలు బయటికి ఎట్లా చెప్తాను, బయటికి మరి లోపల చెప్పించడం లేదు, లోపల చెప్పలేకపోయినప్పుడు బయట చెప్తారు. ఒకవేళ ఈ రోజు ఆయన నన్ను చేస్తే ఇంకొక ఆయన బయటకు వస్తారు. దీన్ని సాధ్యం కాదు. తప్పులు సరిదిద్దితే అది పరిష్కారం అవుతుంది తప్ప తప్పుల్ని కప్పిపుచ్చుకుంటే అవి ముదిరిపోతాయి. అంటే ఇందాక మనం ఒక వీడియో చూసాం కదా, హోంమంత్రి గారు మేము తప్పులు చేస్తే పొరపాటు జరిగితే దాన్ని సర్దుకుంటామని, మిగతా వాళ్ళ మీద అయితే కేసులు పెడతారు, జైలు పంపుతారు, తప్పు జరిగినా జరగకపోయినా ఇష్టారాజ్యంగా. ఇందాక సాయి గారి మాటలు విన్నాం కదా, వేధింపులు ఎట్లా జరుగుతూ ఉన్నాయని. సో వాళ్ళ వరకు వచ్చేసరికి అన్నీ కవర్ అయిపోవాలి, మిగతా వాళ్ళే మాత్రం మొత్తం గందరగోళం చేయాలన్నమాట. రైట్. వెంకటేష్ గారు దొంగదండాలని అవసరం, అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా చంద్రబాబు గారు? అలాగే అబద్ధాల పునాదుల మీదే
టీడీపీ నడుస్తోందా? వాళ్ళు నిజాలు చెప్పినందుకు ఆయన క్లాస్ బీకారంట అధికార ప్రతినిధికి. ఆయన స్వతహాగా ఏంటంటే వాళ్ళ ఛానల్, వాళ్ళ యాంకరు కాబట్టి ఏదో యాదాలాపంగా ఉన్న విషయాన్ని బయట పెట్టేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అది చాలా పెద్దగా వైరల్ అయింది. కన్సర్ట్ మినిస్టర్ ఎవరు అనేది అందరికీ తెలుసు, ఎవరు బయట మాట్లాడుకోవట్లేదు. కానీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ఆ వ్యవహారాన్ని ఆ ప్రత్యేకత ఉన్నటువంటి భగవంతుడు కాబట్టి ఆ ప్రాంతంలో జరిగేటువంటి ఇలాంటి ఈ కార్యక్రమాల గురించి బహిరంగంగా చర్చించడానికి ప్రతి ఒక్కళ్ళు ఎబ్బెట్టుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి బతికిపోయాడు తప్ప, లేకపోతే ఆ మంత్రి ఎవరు అనేది ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలిసిన విషయమే. నర్మగర్భ వ్యాఖ్యలు ఏం చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ నిజంగా టీడీపీ అధిష్టానానికి తెలియకపోతే స్వయంగా అధికార ప్రతినిధి కాబట్టి పిలిస్తే చెప్పేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని బెదిరించడమో లేకపోతే ఆయన నోరు పంపించడమో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. ఆల్రెడీ 55 మంది క్యూలో ఉన్నారంటున్నారు. గట్టిగా మందలిస్తే 56వ వాడిగా ఈ మంత్రి గారు కూడా జాయిన్ అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితే తప్ప ఆ 56వ వాడిగా అధికార ప్రతినిధిని చేర్చడం అనేది ఇక్కడ చాలా విచారించదగ్గ విషయం. తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని క్లియర్ చేయాలి, కానీ దాన్ని ఎత్తి చూపిన వాళ్ళని క్లియర్ చేయడం అనేది కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నారా అని చెప్పేసి అని మనం కాదు. దాంతోపాటు దీని గురించి కూడా సంక్షిప్తంగా మాట్లాడింది, దొంగదండాలని రాజకీయ వ్యాఖ్య చేయటం, దైవ దర్శనానికి వెళ్ళి మండపం దగ్గరికి వెళ్ళి, ఇంకోవైపు ఏమో టెలికాన్ఫరెన్స్ పెట్టి దివ్యాంగుల గురించి స్పష్టమైన హామీ ఇవ్వకుండా మళ్ళీ అర్హులైన వారికి ఎవరికి అన్యాయం చేయమని ఓ పక్కళ్ళు ఆందోళన చెందుతుంటే స్పష్టంగా చెప్పకుండా ఈ 2 పాయింట్లు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు దివ్యాంగుల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముందు దివ్యాంగులు ఈ రోజు పడిగాపులుగా వస్తున్నటువంటి ఒక వ్యవహారం సోషల్ మీడియా వ్యాప్తంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తెలిసినటువంటి ఒక ఫెయిల్యూర్. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి అని చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. మళ్ళీ పరీక్షలు లేకపోతే వాళ్ళ యొక్క అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ కాదు, ముందు తక్షణం పెన్షన్లు ఇచ్చి ఆ తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటే ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ ముందు ఈ సర్టిఫికేట్స్ ఈ వెరిఫికేషన్స్ చేయండి అని అంటే చంద్రబాబు గారి యొక్క డబుల్ స్టాండర్డ్ అర్థం అవుతుంది. ఇక పొర్లు దండాలు లేకపోతే దొంగ దండాలు అని చెప్పేసి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగంగానే చూడాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేస్తే అదొక పెద్ద న్యూస్ కింద క్రియేట్ చేసుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాస్తవంగా ఏంటంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి రిజల్ట్ కోసం అర్ధరాత్రి 1 గంట వరకు పడిగాపులు కాస్తున్నటువంటి ఒక వ్యవహారాన్ని చూస్తున్నాం. మెరిట్ లిస్ట్ వచ్చింది, ఈ రోజు వరకు అపాయింట్మెంట్ లెటర్లకు సంబంధించి ఒక పారదర్శకత లేకుండా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తిట్టుకునేటువంటి ఒక పరిస్థితి. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వింటారు, అది మంచి అయినా చెడైనా. కాబట్టి జగన్నామస్మరణ జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడే పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఉందా అని చెప్పేసి అడగాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, దొంగదండాలు అని ఆయన అంటాం కానీ, అలాగే మరోవైపు అధికార ప్రతినిధి చెప్తే నిజాలు చెప్తామని కోప్పట్టం కానీ, అంటే టీడీపీ నిజాలు చెప్పకూడదని పార్టీగా మారిపోయిందా? కొమ్మినేని గారు, ఇక్కడ 2 విషయాలు మనం క్లియర్ గా చూడాలండి. జగన్ గారు ఎప్పుడు కూడా మత రాజకీయాలు ఏ విషయంలో కూడా మాట్లాడలేదు. ఆయన ఏమంటారు, నేను క్రిస్టియన్ అయితే ఉండొచ్చు, నేను 4 గదుల మధ్య మా ఇంట్లో నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వస్తే నేను సెక్యులర్ని, ఎవరి మత విశ్వాసాలని వాళ్ళ ప్రకారం నేను నడుచుకుంటాను అని చెప్తారు. ప్రతిసారి అదే జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చర్చికి వెళ్తే తప్పు ఉండదు, మసీద్కి వెళ్తే తప్పు ఉండదు, కానీ జగన్ గారు మాత్రం గుడికి వస్తే మాత్రం తప్పు. సో ఆయన కూర్చొని కొబ్బరికాయ కొట్టాడు, ఒంగోని కొబ్బరికాయ కొట్టాడు, నిలబడి కొబ్బరికాయ కొట్టాడు, ఇది మనకు కావాల్సిన టాపిక్. అక్కడ దేవుడు క్లియర్ గా ఏం చెప్తాడండి, నీకు నా పట్ల ఎంత భక్తి ఉంది అనేదే ముఖ్యం, నువ్వు బట్టలు వేసుకొచ్చావా లేకపోతే కాస్ట్లీ బట్టలు వేసుకొచ్చావా ఇవన్నీ కూడా చూడను అని చెప్తాడు. మన పురాణాల్లో కూడా అనేక సార్లు మనం చూసాము. సో చంద్రబాబు గారికి తెలుగుదేశం విఘ్నతకే దేవుడి విషయం వదిలేద్దామని జగన్ గారు అనేక సార్లు చెప్పాడు. మేము కూడా ఆ విషయం ఎక్కువ మాట్లాడాం. ఇకపోతే తెలుగుదేశంలో ఎప్పుడైనా మీరు గమనించండి, తప్పు చేసిన వాడికి రక్షణ ఎక్కువ ఉంటుందండి. జుట్టు పట్టుకొని ఒక ఆఫీసర్ ని కొట్టినటువంటి చింతమనేని గారికి రక్షణ ఉంది ఆ రోజున.
అంతకుముందు 95 నుంచి 2004 వరకు మీరు అనేక సందర్భాలు మీకు తెలుసు. ఏది ఇప్పుడు స్కూల్ కరెక్ట్ రాకపోతే టీచర్ని తీసేస్తారండి అప్పట్లో. కానీ ఈయన సెక్రటరియట్ లో కూర్చున్నప్పుడు అక్కడున్న లంచాల గురించి లేకపోతే కరప్షన్ గురించి పెద్ద పెద్ద పత్రికల్లో వస్తే వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఈయన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. స్వయంగా ఆయన కేబినెట్ మంత్రి కృష్ణ యాదవ్ 2000 కోట్ల రూపాయలు తెలుగు స్కామ్లు దొరికితే దాని మీద కనీసం ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మాట్లాడు. ఆ రోజుల్లో 2000 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది. సరే అదంతా తీసి పక్కన పెట్టి ఇప్పుడు ప్రెసెంట్ అంత ఉన్నట్లేదు, మీరు తప్పు చెబుతున్నారు. 2000 కోట్లు అనేది ఆ స్టాంపులు కుంభకోణంలో ఆయన మీద కూడా వచ్చినాయి, అతన్ని జైలుకి పంపించారు. అది అనవసరమైన ఇష్యూస్ లోకి ఎందుకు వెళ్తారు? కాదండి, అప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్వయంగా నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. అతను జైల్లో పెట్టిన కథ అంతా తెలుసు. కానీ 2000 జైల్లో పెట్టారు లక్షల కోట్లు అంటే అర్థం లేని వ్యవహారం కదా. అట్లా కదండి కొమ్మినేని గారు, నేను పెద్ద అడ్మినిస్ట్రేటర్ ని విజనరీని అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఆదాయం తగ్గుతుందంటే ఎందుకు తగ్గుతుందని ఆలోచించుకునే ఇది లేదా? ఎవరో వచ్చి పట్టుకునే వరకు మీకు తెలీదా? సో అదండి. తర్వాత ఓటు నోటు కేసులో ఈయన పారిపోయి వస్తే కేసీఆర్ ని తిడతారు. సో అట్లాగే ఇక్కడ మనం ఇప్పుడు మన జీవి రెడ్డి గారు అని చెప్పి ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, మేము ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం మాది, ఈ 12-11 నెలల్లో మేము ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాము అని చెప్తే ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు వచ్చి మంత్రి గారు ఈ విధంగా చేస్తున్నారంటే మంత్రి గారిని పిలిచి మాట్లాడించి అది ఇట్లా చేయకూడదు తప్పు కదా అని చెప్పకుండా ఉంటే ఆయన చేత క్షమాపణ చెప్పి ఆయన క్రమశిక్షణ కమిటీకి ముందుకు పిలిపించి నువ్వు క్రమశిక్షణలో ఉండాలంటారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగానే ఉంటది అనమాట. దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రక్షణ కల్పిస్తారు. అది 100%. మనం రాజారెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని కూడా తెలుగుదేశం ఆఫీసులో రక్షణ కల్పించారని చెప్పి అనేక వార్తలు వచ్చినాయి. సో తెలుగుదేశం ఏంటంటే ప్రజలకి కాదండి, కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే రక్షణగా నిలబడుతుంది. వాళ్ళ దోపిడీలకి దుర్మార్గాలకి అండగా నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు రామోజీరావు గారు ఇష్యూ తీసుకుంటే ప్రతి ఒక్కరికి తెలుసు డిపాజిట్లు తీశారు, దొంగ అక్రమంగా వసూలు చేశారని. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ విషయాన్ని మాట్లాడరు. ఆ విషయం మీద కేసు గురించి మాట్లాడరు. అవసరమైతే రామోజీరావు గారికి సపోర్ట్ నిలబడతారు. పర్యావరణ అనుమతులకి అడ్డంగా ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రజ్యోతి వాళ్ళు విద్యుత్ ప్లాంట్ పెడితే దాని గురించి మాట్లాడరు. ఇట్లా ఆయన అక్రమంగా ఉండే ఇంట్లో మాత్రం ఒకసారి ప్రభుత్వం అంటారు, మళ్ళీ ఒకసారి ప్రైవేట్ వ్యక్తిది అంటారు, మళ్ళీ దానికేమో ఈ విధంగా ఆయన చేసేదంతే కూడా ఏదైతే అక్రమం జరుగుతుందో ఆ అక్రమానికి ఖచ్చితంగా అండగా నిలబడే పార్టీని తెలుగుదేశం పార్టీ అండి. ఇక అమెరికాలో స్కూల్లో కాల్పులు జరిగి క్యాథలిక్ స్కూల్లో కాల్పులు జరిగితే పాపం 3 పిల్లలు చనిపోయారట. అలాగే 14 మంది పిల్లలు గాయపడ్డారు. మొత్తం 17 మంది ఇంకా గాయాలు పడితే వాళ్ళలో 14 మంది పిల్లలు ఉన్నారట. ఓ పక్క అమెరికాలోనేమో ఈ కాల్పులు గందరగోళాలు, పిల్లలకు కూడా భద్రత కల్పించలేని ట్రంప్ గారు ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీసారి నేను ఫోన్ చేసి ఆప్ చేశాను, మోడీ గారికి ఫోన్ చేశాను. మోడీ గారు అట్లా కేంద్ర ప్రభుత్వం ఖండించినా కూడా ఆయన మళ్ళీ అదే పాట పాడుతున్నారు. దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాడుకుని మరి దీని సంగతి ఏంటి చెప్పండి, మీరు అందుకే ఆపేశారా ఆపరేషన్ సింధూర్ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది ఇంకోవైపు ఏమో ఈ ట్రంప్ గారు సొంకాల గోల. దీని ఫలితంగా లక్షల మంది ఉద్యోగులకి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చాలా ప్రమాదకరంగా పరిస్థితి రాబోతోంది అనేది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోతుంటే ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల కానీ ఈ సుంకాల మరి ఎఫెక్ట్ కూడా ఉంది. అయితే ట్రంప్ టారిఫ్లు రష్యా చమురు కొంటున్నందుకు కాదని ఆర్బీఐ గవర్నర్ గారు అమితాబ్ కాంత్ గారు ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ సీఈఓ, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అంటున్నారు. సో మన రాంభూపాల్ గారు చెప్పండి, ఈ ట్రంప్ గారి ఎఫెక్ట్, ఆయన గోల ఈ ప్రపంచానికి ఆయనే బాస్ అనుకుంటున్నాడా, ఏంది ఈ గోల? సరే, ఇప్పుడు మనందరికి తెలిసిందే అమెరికాలో ఆయన చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. అసలు అమెరికాను అన్నింటిలో టాప్ 1 పెడతారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటంటే అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. కారణం అనేకం ఉండొచ్చు. ఉక్రెయిన్ కు వాళ్ళు శక్తికి మించి ఆర్థిక సహాయం చేసినారు, దాని కావలసిన డబ్బులు నష్టపోయినారు. అదేవిధంగా ఇరాన్ లాంటి దేశాల మీద జోక్యం చేసుకొని ఆయుధ సంపత్తి ఖర్చు పెట్టినారు. ఇవన్నీ ఒక కారణాలు. రెండో, ఈ అసలు కారణాలను పరిష్కారం చేసుకోకుండా వలస వచ్చినటువంటి ఉద్యోగుల మీద దాడులు చేసి, విద్యార్థుల మీద దాడులు చేసి, ఈయన అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే
అనేక రకాల ఇబ్బందుల్ని ఇతర దేశాల వాళ్ళని పెట్టాడు. చివరికి ట్రంప్ సుంకాలకు సంబంధించి ఇప్పుడు మన దేశం మీద 50% నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది 27వ తారీఖు నుంచి. ఇప్పుడు ఈ 50% సుంకాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఆక్వా రైతుల మీద, అదేవిధంగా పొగాకు ఇతర రైతుల మీద చాలా తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది. ప్రధానమైనది కార్పొరేట్ ఏదైతే కార్పెట్స్ ఉత్పత్తి జరుగుతున్నాయో వాటికి సంబంధించిన దాని మీద చాలా ఎక్కువ ప్రభావం కలుగుతుందని చెప్పి చెప్తున్నారు. పేరుకు 50%, కానీ యాక్చువల్ గా ఇప్పుడు లెక్కేసి చూస్తే గతానికి ఇప్పుడు పెరిగినట్టు కలిపితే 63 నుంచి 69% దాకా ట్యాక్స్ పెరుగుతుంది సార్. అంటే ఒక సరుకు మీద 69% ట్యాక్స్ పెరిగితే ప్రపంచంలో ఏ ఉత్పత్తిదారుడు కూడా సరుకు నమ్ముకోలేడు. ఎందుకంటే పట్టేది 100 రూపాయలు అయితే అదనంగా 69 రూపాయలకు పైగా ట్యాక్స్ కట్టాలంటే 169 రూపాయలు. బహిరంగ మార్కెట్ లో ఈ రేటు కొని ఏ వినియోగదారుడు కొనలేడు. కాబట్టి ఆటోమేటిక్ గా మన రాష్ట్రం, మన దేశంలో చాలా తీవ్రమైన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం కలుగుతుంది. దీనికి ట్రంప్ చెల్లించాల్సిన మూల్యం ఆ దేశంలో ఏం జరుగుతుందని పక్కన పెడితే, ప్రపంచంలో ఉండే యువత ముఖ్యంగా ఈ రంగాల మీద ఆధారపడినటువంటి కోట్ల మంది జనానికి సంబంధించి చాలా తీవ్రమైన ప్రమాదం. వీటి గురించి మన ప్రభుత్వాలు కనీసం కూడా ఆలోచించడంలా. ఎందుకంటే ట్రంప్ వైపు మనల్ని బెదిరిస్తుంటే పక్కనుండే కెనడా లాంటి దేశం, మెక్సికో లాంటి దేశం నువ్వు ట్యాక్స్ వేస్తే మేము ట్యాక్స్ వేస్తామంటున్నారు. మీరు మమ్మల్ని బెదిరించడానికి మీకు ఏం హక్కు ఉంది? అసలు ప్రపంచం అంతా మీ హోల్సేల్ డీలర్షిప్ కాదు మీరు అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ పరిస్థితి కనుక ప్రపంచంలో ముఖ్యమైన మనలాంటి దేశాలు ముందుకు వస్తే ట్రంప్ తన విధానాలను మార్చుకుంటాడు. ఆయన మార్చుకోకపోతే ఆయన పార్టీ ట్రంప్ను మార్చుకుంటది. కానీ ఆ రకమైన స్వరం మన వైపు నుంచి, ఆ గొంతు మన వైపు నుంచి స్పష్టంగా వినిపించడం. రెండో వైపు మనం చూస్తున్నాం, ఈ రోజు ఆయిల్ రష్యా నుంచి మనం తక్కువ ధరకు కొంటున్నాం. సరే, వాళ్ళ యుద్ధ కారణాల వల్ల మనకు తక్కువ ధరకు ఆయిల్ సప్లై చేస్తుంది. ఈ ఆయిల్ తక్కువకు రావడం వల్ల ప్రజలకు బెనిఫిట్ ఏంటంటే, ఈ రోజు ట్రంప్ ను ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు. మాకు ఆయిల్ తక్కువకు వస్తున్నప్పుడు రష్యా నుంచి అయితేనే, ఏ దేశం నుంచి అయితేనే మాకు బెనిఫిట్ అవుతున్నప్పుడు నువ్వెందుకు మా మీద ఆంక్షలు పెడుతున్నావు అని ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఈ బెనిఫిట్ ఎవరికి లబ్ధి చేకూర్చింది? అనిల్ అంబానీ కంపెనీకి లేదా ముఖేష్ మన ఆదాని కంపెనీలకు లాభం వచ్చింది. వాళ్ళు మాత్రం వేల కోట్ల, ప్రజలకు వచ్చిన బెనిఫిట్ లేదు. ఆయిల్ చమురు ధర తగ్గడం ద్వారా ప్రజలకు కనుక ఆ ధర తగ్గినట్టుగా కనపడిందంటే ఈ రోజు అమెరికా యొక్క వైఖరిని చాలా తీవ్రంగా ప్రజలు వ్యతిరేకించారు. అంటే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు రాజీ పడితే ఆ భారాన్ని మాత్రం ప్రజలు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు ట్రంప్ వ్యవహారం ప్రపంచానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఏ ఉపయోగం లేదు సార్. ఎందుకంటే మీరే చూస్తున్నారు, అసంతృప్తి తీవ్రంగా పెరుగుతుంది అమెరికాలో. ఆ అసంతృప్తిలో ఒక భాగం చిన్న పిల్లలు కూడా గన్నులు తీసుకొని కాల్చుకునే స్థితి అనేది ఈరోజు స్కూల్స్ లో జరుగుతుందంటే, ఎవడో సైకో వెళ్ళి కాల్చాడటండి పాపం. ఎవడో సైకో వెళ్ళి కాలిస్తే ముగ్గురు. అవును. కాబట్టి ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం గనక ఈ రాష్ట్రం మీద కూడా ట్రంప్ సుంకాల యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా చాలా క్లోజ్ గా ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి దగ్గర పోయి, నువ్వు మా రాష్ట్రానికి ఈ భారం పడుతున్నప్పుడు మాకు బెనిఫిట్ చేసేదానికి ఏ చర్య తీసుకుంటున్నావు? ఈ రోజు ఆక్వా రైతులను కాపాడేదానికి ఏం చర్య తీసుకుంటావు? ఇక్కడ ఉండేటువంటి చిన్న స్కేల్ ఏదైతే పారిశ్రామిక ఉన్నాయో, స్మాల్ అండ్ మీడియం ఉన్నాయో, ఇప్పుడు రైల్వే స్టేషన్ లేకపోతే రోజు ప్రధాని గారి మాట వినకుండా మనం రైలు ఎక్కలేం, రైలు దిగలేం. ప్రతి రైల్వే స్టేషన్ లో ఆయన అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఏ రకంగా సాయం చేస్తాను. ఈ రోజు ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత స్మాల్ మీడియం పరిశ్రమలు ఎట్లా బతుకుతాయి? వాటి గురించి అడగాలి ఈ రోజు కేంద్రాన్ని. అంటే చంద్రబాబు గారు మొన్న ఒక చోట ఉపన్యాసం ఇస్తూ దీన్ని అవకాశంగా తీసుకోవాలన్నారు, కానీ దీనికి సంబంధించిన పరిష్కారం గురించి ఎక్కువ మాట్లాడారా లేదా అనేది చెప్పలేము అనుకోండి. బట్ అవకాశం తీసుకోవాలని చెప్పుకుంటున్నారు. రైట్. బాగా దెబ్బతిన సుమారుగా 37% అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి సార్. 37%. ట్యాక్స్ పెరిగిన తర్వాత ఎక్కడ పోతున్నాం? ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ ఉంది? ముందు దాని ఆలోచించాలి కదా చంద్రబాబు గారు. రైట్ అండి. లక్షల మంది ఆక్వా రైతులు ఇబ్బంది పడబోతున్నారు. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సంక్షిప్తంగా మాట్లాడండి, టైం తక్కువ ఉంది. మీకు ప్యానల్ సార్, ఇవాళ ట్రంప్ భారతదేశం పట్ల వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు నరేంద్ర మోడీ గారి నా భయంకరమైన క్లోజ్ ఫ్రెండ్, నమస్తే ట్రంప్లు, హౌడీ మోడీలు, లేకపోతే ఇస్బా ట్రంప్ సర్కార్లు, ఇంత మైత్రి బంధం ఏమైపోయింది? రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్టు మనకి ఇక్కడ కనపడతా ఉంది కదా. సో విదేశాంగ వ్యవహారం మనకి పూర్తిగా ఫెయిల్ అయింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మోడీ గారి వ్యవహారం వల్ల. నిన్న మీరు రఘురామ్ రాజన్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఇండియా టుడే కాదు కానీ, చూస్తే భారతదేశం యొక్క పాలసీ వల్ల ఈ తిప్పలు వచ్చి పడినాయని మాట్లాడారు ఆయన. అంటే ఇందాక రాంగోపాల్ అన్న కూడా చెప్పారు, రష్యా నుంచి కార్పొరేట్ కంపెనీలు దోచిపెట్టకుండా రష్యా నుంచి ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే కొన్నారో
దాన్ని కానీ ప్రజలకు కానీ పంపిణీ చేసి ప్రజలకు కానీ ఆ లబ్ధిని చేకూర్చి ఉంటే రేట్లు తగ్గించి ఉండాలి పెట్రోల్. అవును సార్, ఇప్పుడు లెస్ దాన్ 1% మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనే వాళ్ళం, ఇవాళ 40% క్రూడ్ ఆయిల్ మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నాం. బ్యారెల్ $110 కొన్న రోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 68 రూపాయలు లీటర్ పెట్రోల్, 56 రూపాయలు లీటర్ డీజిల్ ఇస్తే ఇవాళ బ్యారెల్ 35 రూపాయలు కొంటూ $35 కొంటూ 100 రూపాయలు వసూలు చేస్తున్న తరుణంలో ప్రజలకు మేలు జరగలేదు. ఇది కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నారు. సో కార్పొరేట్ కంపెనీస్ మధ్య యుద్ధం, దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడానికి కారణమైంది. ఇవాళ మోడీ గారు ఎక్కడ నేను ట్రంప్ కి ఇది అయ్యానని వ్యతిరేకించానని మోడీ నోట్లో నుంచి ట్రంప్ తీసే ధైర్యం లేదు సార్. వియత్నాం లాంటి చిన్న దేశం కూడా చూసుకుందాం అంటున్నాయి కానీ మోడీ గారికి మాత్రం ఆ ధైర్యం లేకపోయింది ట్రంప్ పేరు తీసి. అంటే అక్కడ ఏదో చిక్కుకొని ఉన్నారు. ఇతని మిత్రులు చేసిన తప్పులు, ఆదానీలు గాని అంబానీలు గాని ఇతని మిత్రులు చేసిన తప్పుల వల్ల ఇక్కడ చిక్కుకొని ఉంది. ఆ కష్టాన్నంతా నష్టాన్నంతా వాళ్ళ భారత ప్రజలు భరించాల్సి వస్తా ఉంది. అతని మిత్రుడు ఆదానీని కాపాడడం కోసం భారతదేశ ప్రజల కష్టాలు మీదంతా అదానీ గోల ఒకవైపు నుంచి. రైట్, వెంకటేష్ గారు సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి. ట్రంప్ ఎఫెక్టు, ట్రంప్ ఆపరేషన్ సింధూర్ గొడవ ఇవి మీకేమనిపిస్తుంది? అక్కడేమో భద్రత కల్పించలేరు కానీ ఇక్కడ మాత్రం ఇట్లా చేస్తున్నారు, ఇండియాని ఎఫెక్ట్ అయ్యేలాగా సుంకాలని అదని ఇదని. సార్, స్వతహాగా అమెరికన్ కల్చర్ లో గన్ అనేది అందరికీ కూడా వాళ్ళ యొక్క నిత్యావసరాలలో ఒక భాగం అయిపోయినటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మన ఇండియాలో లాగా యుఎస్ లో కల్చర్ లేదు. సో ఎక్కడ కాల్పులు జరుగుతాయి ఏంటి అనేది కంప్లీట్ గా ట్రంప్ చేతిలో కాదు కదా, భగవంతుడి చేతిలో కూడా లేనటువంటి ఒక పరిస్థితి. అక్కడ కల్చర్ ఆ రకంగా డెవలప్ అయిపోయినటువంటి పరిస్థితి. మానసికంగా ఎటువంటి ఇబ్బంది జరిగినా పలు సందర్భాలు, ఇదేం కొత్తగా జరిగింది, పలు సందర్భాల్లో హాస్పిటల్స్ లో కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి రెగ్యులర్ గా కాల్పులు జరగడం అనేది అక్కడ సర్వసాధారణమైనటువంటి ఒక విషయంగా తయారైంది. రెండో విషయానికి వచ్చినట్లయితే భారతదేశం ఈ రోజు ఎకానమీ స్టేజ్ లో మనం 4th ప్లేస్ లో ఉన్నాం, అమెరికా 1st ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా గ్లోబలైజేషన్ అనేది భారతదేశానికి ఒక వరంగా మారినటువంటి ఇటువంటి సందర్భంలో మనం ఈ 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్ లోకి వెళ్ళడానికి బలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ట్రంప్ మన మీద విధించేటువంటి ఈ సుంకాలు ఏదైతే ఉన్నాయో అది కొంత మనకి ఇబ్బంది కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా ఆక్వా పరిస్థితి కానివ్వండి, తర్వాత ఈ టెక్స్టైల్ పరిస్థితి కానివ్వండి, ఈ రైతులు కానివ్వండి, ఈ ఎక్స్పోర్టర్స్ కానివ్వండి చాలా ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి. మరొక పక్క రష్యాకి భారతదేశానికి ఉన్నటువంటి బంధం ఈనాటిది, ఏదో మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటిది కాదు. తరతరాల నుంచి కూడా రష్యాతో మన యొక్క టైం అయిపోయింది సార్, కొంచెం సంక్షిప్తంగా పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ గారి కోసం రష్యాని వదులుకునేటువంటి పరిస్థితిలో భారతదేశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పేసి మనం చెప్పాలి. ఇక మోడీని ఖచ్చితంగా ట్రంప్ గారు ఎప్పుడు పడితే అప్పుడు బెదిరించడం, లేకపోతే ఇండియా పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, లేకపోతే అణు ఆయుధాలతో యుద్ధం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి ఒక పరిస్థితి మీద మోడీ గారు ఇంకా గట్టిగా తీవ్రంగా భారతదేశం తరపు నుంచి నేరుగా ఆయనే వాయిస్ వినిపించాలనేది సామాన్యులందరూ కోరుకునేటువంటి ఒక ఆశగా మనం చెప్పాలి సార్. రైట్.